ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు మీ కల్వరి టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్ సూపర్ న్యాచురల్ పవర్ మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు మరియు తిరిగి రాత్రి 11:30 నుంచి 12 వరకు స్వస్థత వరము కలిగి దేవుని చేత బహుబలముగా వాడబడుచున్న దైవజనులు సుదర్శన్ రావు బోనాల గారు మీ కొరకు లైవ్ లో ప్రత్యేక ప్రార్థన చేయుదురు. పాల్గొనండి. డోంట్ మిస్. అక్కడ సత్యరాజు వచ్చినట్టు అనిపిస్తున్నాడు. వచ్చావా సత్యరాజు? బాగున్నావా? మీ భార్య కూడా వచ్చిందా? ఎంతమంది అని వచ్చారు? మీరిద్దరే వచ్చారా? మీ ఇద్దరేనా? పరిగెత్తుకుంటూ వచ్చేస్తావు ఇక్కడికే రా, పరుగులు పెట్టు. అసలు ఆయనను ఎన్ని అబ్బాబ్బాబ్బా ఆయన బాధలు ఇక చెప్పలేమండి మనం ఆయన బాధలు. ఈయన బాధలు, కష్టాలు, ఈయన రోగాలు, డాక్టర్లు చెప్పిన అబద్ధాలు ఇక్కడ ఎంత నెరవేర్పు అంటే, ఇప్పుడు ఈయన ఎన్ని లక్షల అప్పులో ఉన్నవయ్యా? అసలు అది ఫస్ట్ అది చెప్పు. ఎన్ని లక్షల అప్పులో ఉన్నావు ఇప్పుడు? ఆవిడ చెప్తుందా? ఎన్ని లక్షల అప్పులో ఉన్నారు ఇప్పుడు మీరు? 30 లక్షలు. 30 లక్షలు. వీళ్ళ అన్నదమ్ములు ఎంతమంది? వీళ్ళు నలుగురు అన్నదమ్ములు. వీళ్ళ నాన్న వీళ్ళందరూ ఒకలాగానే ఉన్నారు, ఈ సైజులో ఉంటారు వీళ్ళంతా. వీళ్ళు ఏ ఊరు అది మీది? గిద్దలూరు కొంగలవీడు ఒక ఊరు. మీ ఇంటికి నేను వచ్చాను కదా, వచ్చారు వీళ్ళు. అప్పుడు మీరు అంటే ఇప్పుడు ఈ రోగం, ఈ కష్టాలు, ఈ రోగాలు ఎప్పుడు వచ్చినాయి ఆయనకి? సంవత్సరంన్నర. ఈయన ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు పరిస్థితి ఏంటి తెలుసా? నోటు మాట లేదు. ఇక మనిషి కూడా ఇలా నిలబడి ఉందామా? లేదయ్యా, నిలబడేది లేదు, కింద పడిపోతుంది. ఇక ఈ మనిషికి ఇప్పుడు కండ వచ్చింది కదా, ఈ కండ కూడా లేదు. ఈయన నిజంగా చెప్తాడు, చాలా విశ్వాసుడు. అంటే ఈ బాధలు వచ్చాక విశ్వాసుడువా, అప్పుడే ముందే విశ్వాసుడువా? ఓకే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమందికి రోగం వస్తే విశ్వాసులు అవుతారు కదా, అట్లా అనుకున్నా. విశ్వాసుడు ఈయన. ఒక పేర్లు చెప్పకో, ఒక చర్చికి వెళ్ళాడు, దూరం అది. ఒక చర్చికి వెళ్ళాడు. ఎన్ని వారాలు వెళ్ళావు? 9 వారాలు వెళ్ళాను. 9 వారాలు. అసలు ఎన్ని వారాలు వెళ్తాను అనుకున్నావు? 23 వారాలు నేను ఈ చర్చికి వెళ్తా, బతుకుతా అనుకున్నాడు. ఎందుకంటే డాక్టర్లు ఏమని చెప్పారు నీకు? చనిపోతావు. ఎందుకు చనిపోతావు అనుకున్నంటే, ఈయనకి ఆపరేషన్ కూడా చేశారు. చూడండి ఎంత పెద్ద ఆపరేషన్. చూడండి ఇక్కడ కనపడుతుందా? కనపడతా లేదా? కనపడుతుందా అన్న వాళ్ళు చేయొద్దండి ఒకసారి. అంతేనా? ఓకే. ఇప్పుడు ఇంత పెద్ద ఆపరేషన్ అంటే నువ్వు ఇలా వంగిపోయాడు. ఎట్లా ఉన్నావు చెప్పు? ఇక్కడికి రాకముందు ఎట్లా వచ్చావు? ఇక్కడికి ఎలా వచ్చావు చెప్పు? అది అట్లానే మాట లేదు. అన్నం తినేవాడువా? పిల్లలు ఎంతమంది నీకు? 5 మంది పిల్లలు, చిన్న పిల్లలు వీళ్ళకే. ఈయన ఇట్లా వంగిపోయి ఈ బాధ భరించలేకపోయాడు. అంటే ఇక్కడ ఆపరేషన్ జరిగింది, వంగిపోయాడు మొత్తం. ఎంత వంగిపోయో చూపించోసారి. మళ్ళీ ఇక అట్లనే ఉండేవాడు అంట. గుంజుడు 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 గుంజుడు, తిండి లేదో. ఇక ఇంట్లో అయితే ఎలా కూర్చునేవాడు చూపించమ్మా. ఇంట్లో ఎలా కూర్చునేవాడివి? కూర్చునేది లేదా? నిలబడుడా? పడుకుంటామే ఏమా? ఇక తలకాయ ఇలా పెట్టి బాధ బాధ బాధ. ఎన్ని సంవత్సరాలు పడ్డావా బాధ? 1 సంవత్సరంన్నర బాధ. హల్లెలూయా. ఇక్కడ ఎంతసేపులో తగ్గిపోయింది సత్యరాజు? చప్పట్లు కొట్టండి ఇలాగా. వేరే చర్చిలకు మించి నేను చెప్తాను, 23 వారాలు వెళ్దాం అనుకున్న ఆయన పెద్ద భాష గారులే, ఇక అది వేరే సంగతే. 23 వెళ్దాం అనుకుని 9 వెళ్ళినా కూడా ఏమనిపించింది లాస్ట్కి?
స్వస్థత లేదయ్యా. స్వస్థత నీకేమనిపించింది? నిజం చెప్పేసి. స్వస్థత లేదంటే ఎక్కడెక్కడ తిరిగావు? హాస్పిటల్కి తిరిగాము, ఆ, మందిరాలకు తిరిగాము, ఆ, ప్రార్థనలు చేశాము, ఎక్కడ కూడా స్వస్థత రాలే. ఆ. ఇక్కడికి వచ్చినాకే స్వస్థత జరిగింది. అసలు ఇక్కడ నేను వీళ్ళకి అందరూ ప్రార్థన చేస్తే అక్కడ పెట్టుకుని గిలగిలగిల ఆడుతున్నాడు. అప్పుడు ఏమనిపించింది మీకు అసలు? నాకు అనుకున్నాయా? ఇక్కడే చనిపోతా అనుకున్నాయా? గిలగిల కొట్టుకున్నాడు. రావడం లేదు. ఈ వాళ్ళకి అర్థమైపోయింది. నీకేమనిపించింది అమ్మ అప్పుడు? నాకు ఇంకా చాలా మన ఆయన చచ్చిపోయినట్టున్నాడు. చాలా భయం వేసింది అయ్యా, నాకు ఏడుపు వచ్చేసి. నేను కూడా వెళ్ళలేదు. నేను ఇలా తాకి నీళ్ళు తీసుకెళ్ళి చల్లు అన్నా. వాడు చల్లారయ్యా. ఈ చల్లగానే వాళ్ళు వేసి కూర్చుని కాలు మీద కాలు వేసుకున్నాడు. అందరూ అంటారు ఇదేంటి పాస్టర్ గారు ఇక్కడ కాలు మీద యొక్క నిమిషం కూడా కాలేదు. మీరు కూడా రాలేదు. అక్కడ నీళ్ళు చేతి పెట్టాను, ఎలుకొట్ట ఆయన మీద అన్నాం. ఈ నీళ్ళు కొట్టగానే అక్కడికి వెళ్ళి కూర్చుని కాలు మీద కాలు వేసుకుని ఎట్లా కూర్చున్నాడు. ఇక ఆయన పేరు సత్యరాజు. హల్లెలూయా. ఎన్ని కేజీలు ఉన్నావు మనిషివి నువ్వు అప్పుడు? 90 కేజీలు ఉన్నాయా. ఈ మాట లేదండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఈ మాట లేదు. గాలి అసలు గర్జలు ఆడిపోయి అక్కడే పడుకుని పోవటం, కింద పడుకుని పోతాం అంటాడు అంతే. మాట వాళ్ళ నాన్న ఈ అమ్మ అందరూ ఏడుతున్నారు, వాళ్ళ తమ్ముళ్ళు ఏడుతున్నారు. మొన్న నేను వాళ్ళ ఇంటికి వెళ్తే అందరూ ఈ ఇల్లు అంతా కడుక్కుని కొత్త బట్టలు వేసుకుని ఒక క్రిస్మస్ పండుగ కంటే ఆనందంగా వాళ్ళు ఉన్నారు. నేను వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను. అసలే ఇక ఈ బాధలు ఈ పోట్లు అయితే ఎంతసేపులో తగ్గిపోతే నేను ఫోన్ చేస్తాను. మామూలుగా మాట్లాడుతూ తగ్గిపోయింది. చప్పట్లు కొట్టండి. అది ఆయన లైవ్ వదలడు. ఇక అన్ని ఇక టీవీ ముందు ఉండి అయ్యగారు ఇక్కడ ఏం చేస్తున్నాడో అక్కడ చూస్తూనే ఉంటాడు ఆయన. నిజంగా ఆయన ఒకటే సాక్ష్యం ఇచ్చాడు. ఎన్ని పాస్టర్ల దగ్గరికి వెళ్ళాడు, అది చెప్పాడు. ఇక హైదరాబాదే కాదు, ఎక్కడెక్కడ మందులు వాడారయ్యా. మేము మియాపురము, మళ్ళా అది కర్ణాటక. ఇక ఎవరు చెబితే వాళ్ళ మాట వింటాం, అక్కడికి వెళ్తాం. అన్నం ఇంత అన్నం పల్లెములు పెట్టుకొని పసురు దగ్గర పెట్టుకునేవాడు. అన్నం నోట్లో పెట్టుకొని పసురు తాగేవాడు. మైక్ ఇంకో విషయం చెప్తాను, నేను వినండి బాగా. ఇప్పుడు మీ ఊరి వాళ్ళు ఏమంటున్నారు నేను చూసి? మీ వాళ్ళు ఏమంటున్నారు నేను చూసి? ఇప్పుడు నిన్ను చూసి మీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? మా వాళ్ళు చాలా ఆశ్చర్యపోతున్నారే. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మరణమే ఆయనకి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన రోజున నీళ్ళేమన్నా తాగేవాడువా? అన్నం లేదయ్యా. అన్నం లేదు. మరి కొంచెమన్నా ఏదైనా వేసుకోవాలి కదా కడుపులోకి. ఏం తింటావు అప్పుడు? వాటర్. కళ్ళు కూడా లివర్ పాడైపోయింది కదా, ఈ కళ్ళు కూడా పచ్చగా వచ్చేసినాయి అండి. ఇవన్నీ నేను తగ్గించేస్తాను బాబు, ఏం బాధపడుకో అని చెప్పినానండి. ఒకటే మాట, కొంచెం లావ్ అయినావు. అదే అప్పుడు ఎన్ని కేజీలు ఉన్నావు? ఫస్ట్లో 90 కేజీలు ఉన్నాయా. ఇప్పుడు మన దగ్గరికి వచ్చే ముందు ఎన్ని కేజీలు ఉన్నావు తెలుసా? చూడలేదు కానీ ఫుడ్లోకి వెళ్ళిపోయావు కదా. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈయన అందరికీ ఇలా నాన్నగారు అమ్మగారు వీళ్ళంతా చెప్తున్నారు అసలు ఆయన బ్రతుకుతాడు. 1% కూడా లేదయ్యా. అర్థమైందా? బ్రతుకుతాడనే నమ్మకం ఎక్కడా లేదు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా చనిపోతావు, వెళ్ళిపో. అక్కడ హాస్పిటల్ ఎక్కడెక్కడ వెళ్ళావు? అక్కడ అయ్యా హైదరాబాదు, నరసరాపేట, గుంటూరు, కర్నూలు అంతలకి తిరిగానయ్యా. బా, నిజంగా నేనే నా గురించి చెప్పు. ఏంటి మీ గురించి అయ్యా? నా గురించి చెప్పు. నువ్వు మిమ్మల్ని చూశాక ఇక్కడికి వచ్చినాక నేను బ్రతుకుతాను, నేను బ్రతికాను. బ్రతికేసావు. అది చప్పట్లు కొట్టాలి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సర్వశక్తి కలిగినటువంటి దేవుని సన్నిధిలో మరి ఈ యొక్క లైవ్ చూస్తున్న ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. ప్రభు మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. మరి లైవ్ ద్వారా మీ అందరూ ఈ లైవ్ చూస్తూ ఉన్నారు. మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి సంతోషపడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి కార్యక్రమంలోనికి వెళదాం. దేవునికి మహిమ. ఇంతవరకు కూడా యేసు ఆశ్చర్యపురంలో జరుగుతున్నటువంటి మరి అద్భుత కార్యాలను మీరు చూసి ఫోన్ చేస్తున్నందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరచుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. లైవ్లో మరి ఎంతమంది అయితే మీరు చూస్తున్నారో
నిజంగా బాగోనటువంటి బిడ్డలు, మరణానికి దగ్గరైపోయినటువంటి బిడ్డలు ఉంటారు. కుటుంబానికి దూరం అయ్యే పరిస్థితులు కాకుండా మీరు వాళ్ళకి హెల్ప్ చేయండి. మరి ప్రతి శనివారం కూడా యేసు ఆశ్రయపురం గుర్రంగూడలో స్వస్థత విడుదల ప్రార్థనలు జరుగుతున్నాయి. మరి ఈ లైవ్ చూస్తున్నటువంటి మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. వేరే వాళ్ళు కూడా వచ్చండి, లైవ్ చక్కగా ముగింపు వరకు చూడండి. మరి దేవుడు నా ద్వారా యేసు ఆశ్రయపురంలో జరిగించే అద్భుత కార్యాలను మీకు చూపించాం, ఇంకా మధ్య మధ్యలో కూడా చూపిస్తాం. మరి ఎంతో కుటుంబంలో ఎంతో కన్నీరులతో ఉన్నవాళ్ళ కొరకు ఈ లైవ్ దయచేసి గమనించండి. చనిపోతానేమో అంటే చనిపోతానేమో అని బాధపడుతున్న బిడ్డల కొరకు ఈ లైవ్ దయచేసి గమనించండి. మరి ఇది ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఈ యొక్క లైవ్ ఉంటుంది. అది దేవునికి మహిమ కలుగును గాక. ఎంతోమందికి ఇది ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. ఆమేన్, హల్లెలూయా. మరణ పడకల నుండి ఎవరైతే బాధలు పడుతున్నారో మరి అలాంటి వారికి లైవ్ ఉన్నది. దేవునికే మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా శక్తి చేత కాదు, బలముతో కాదు, కానీ నా ఆత్మ ద్వారా ఈ కార్యం చేస్తానని ప్రభు సెలవిచ్చాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ సమయమును మనం సద్వినియోగం చేసుకుందాం, దేవుని మహిమపరుద్దాం. దేవునికి మహిమ. హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. చిన్న ప్రార్థన. సర్వశక్తి కలిగిన మా తండ్రి, ఇదిగో ఈ లైవ్ ద్వారా నీ బిడ్డలు కలుసుకుని వారి కొరకు ప్రార్థించే కృపను దయచేసారు, వందనాలు. అలాగే ఏ బిడ్డ బాధతో ఎంతో దుఃఖంతో ఉన్నారో ప్రభు, వారికి ఈ లైవ్ అందేటట్లుగా నేను ప్రార్థిస్తున్నాను, సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి లైవ్లో ఫోన్ చేసే బిడ్డలు మరి సిగ్నల్ ఉన్న కాడ నుండి ఫోన్ చేయండి. ఒకవేళ ఇంట్లో ఉంటే మీకు సిగ్నల్ అందకపోతే బయటకు వచ్చి కాల్ చేయండి. ఒకవేళ మీరు అక్కడ టీవీ దగ్గర ఉంటే, ఒకవేళ టీవీ కాడ నుంచి మాట్లాడినప్పుడు ఈ మాట్లాడే సమయంలో టీవీలో సౌండ్ తగ్గించుకోవాలని కూడా ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. మరి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. హలో, ప్రైజ్ లార్డయ్యా. చెప్పండి, ఇప్పుడు మీరు ప్రార్థన అవసరం ఏంటి చెప్పండి. ఓకే, స్తోత్రములనైనా ఈ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాము. ఇక మేలు చేయండి, సహాయం చేయండి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకోండి, వారి ఆశను తీర్చండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. దయచేసి ఒక చిన్న సాక్ష్యం చూద్దాం. ఈ లోపల చిన్న బ్రేక్ తీసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. దేవునికి మహిమ. మరి ఇలాంటి బిడ్డలు చాలామంది మరి అమ్మ నువ్వు ఒరిశానా మీదే, లేచి నిలబడు, ఇక్కడికి రా ప్రైజులాడు. ఒకటే ఏడ్చి ప్రార్థన చేస్తాడు, ఎవరన్నా వచ్చారేమో. మీరు ఈ తల్లి సాక్ష్యం ఒరిసేనా? మైకులు ఇవ్వండి, ఉరికరా రా. ఇవి నడుచుకుంటూ వచ్చి చెప్పేది ఇక్కడికి రా. ప్రైజులో బక్షపల్లి, గంజాం డిస్ట్రిక్ట్, ఒడిశా నుండి బరంపురం నుండి రేవు గోపాల్పూర్ నుండి నాకు నడాలంటే అర్ధగంట. బక్షపల్లి నడిస్తే నడిస్తా మా ఊరికి నడిస్తే బక్షపల్లి. బస్సు లేదా? ఉన్నది, 70 రూపాయలు ఆటో ఛార్జ్. ఆటో ఉంది. నేను అడిగింది చెప్పు, కొంచెం స్పీడ్ ఎక్కువ ఉన్నది నీకు. ఇప్పుడు మీ పేరేంటి? ఫస్ట్ మీ పేరు చెప్పండి. మీ పేరేంటి? సరస్వతి. నీవెవరన్నా తెచ్చావు ఇక్కడ? ఇప్పుడు వచ్చావు కదా ఇక్కడ. అప్పుడు వచ్చానయ్యా. అప్పుడు వచ్చినప్పుడు ఏమి బాధతో వచ్చావు? అప్పుడు వచ్చినప్పుడు స్టార్టింగ్ లో 2023లో వచ్చింది. అప్పటికి 10 బాధలు అయ్యా నాకు. 10 బాధలు.
చెప్పండి 10 బాధలు అంటే ఆ, ఏంటి? నాకు కడుపులో పైతమైపోయి ఆ, నోరు సేదు. నాకు కడుపులో పైతమయ్యా, కడుపులో- కరుణ రాకముందు పైతమయ్యి, ఎప్పుడు నుండో పైతం ఉంది తెలియదు, ఇంత పెద్ద కడుపు. ఉమ్, నేను నోరు సేదు, కళ్ళు కనిపించలేదు, కంట్లో నీరు. ఉమ్, నాకు ఉండవలసిన జబ్బు కొన్ని సంవత్సరాల నుండి తలనొప్పు, కుద్దెట్టు ఇనుము రోడెట్టు పొడిచేసినట్లు తలనొప్పు, ఉమ్. భుజాలు అరిగిపోయిన నొప్పు, నడుము నొప్పు, హార్ట్ ప్రాబ్లము, కడుపులో పుండు, దొడ్డుకెళ్ళిన నరము మన సంచి కిందకి జారిపోయింది. నేను ఒకటి అది చెప్పు. ఈమెకి బాత్రూమ్ కాడ ఏమైంది చెప్పు. అది దొడ్డుకెళ్ళిన సంచి కిందకి జారిపోయింది. ఇది గమనించాలి. ఈ బాధ ఎన్ని సంవత్సరాలు ఉంది మీకు? నాకు కరోనాలోటే వచ్చేసింది అయ్యా, ఆ? కరోనా టైంలోటే వచ్చేసింది. కరోనా టైమా? ఆ టైంలో అది కిందకి జారిపోయింది. అప్పుడు ఈ తల్లికి చాలా కష్టములో ఏడుపులతో ఏమేమో రోగాలని, చాలా, 1 కాదు 2 కాదు, అన్ని రోగాలు ఈమెతో వచ్చినాయి. 10 అంటుంది, మరి ఆ 10 ఇప్పుడు వివరంగా చెప్పడానికి ఇప్పుడు చాలా సమయం అది. అన్ని రోగాలతో ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు ప్రార్థన చేసాము. అది ఎన్ని సంవత్సరాలు పడ్డావు ఆ బాధలో? నేను 6 సంవత్సరాలు పడ్డాను. 6 సంవత్సరాల బాధ. ఇక్కడ ఈ దుమ్ములకి సూదులేసి పక్క ఇది 20 సంవత్సరాలు పడ్డానయ్యా. 20 సంవత్సరాలు. ఏది ఎముకలకు ప్రాబ్లం అంట. దుమ్ములకు పడిపోయి కాళ్ళల్లో గట్టిగా రాయిలాగా అయిపోయింది అండి. రాయిలాగా అయిపోయి కూర్చోలేను, పడుకోలేను, ఈ 2 పక్కలల్లా ఆ పరిస్థితి. ఈ భుజాలు అరిగిపోయి పడుకోలేను, ఏంటి పట్టుకోలేను, చేయలేను. తలనొప్పి కూడా 25 సంవత్సరాల నుండి ఉండేది. తలగా నొప్పి. హార్ట్ ప్రాబ్లం కూడా 20 సంవత్సరాల నుండి ఉండేది. ఓకే, ఇవన్నీ యేసు ఆశ్చర్యపరులు ఇప్పుడు ఫ్రై అయిపోయినాయా? బిల్కుల్. ఒక్క నడుము నొప్పి ఉన్నదయ్యా. నడుముల నొప్పి కూడా నాకు మళ్ళీ ఒకసారి ఫోన్ చేసావు, 2 సార్లు ఫోన్ చేసావు, ఏడ్చావు. అయ్యా 2 దేవతలు ఉన్నవయ్యా. కాళీమాత అనేసి ఉన్నది. మా తండ్రి గారి కంటే ముందు 5 తరాల ముందు నుండి సుందరం అనేసి వచ్చింది. దా గుడిలో పూజారిని నేను. ఓహో. ఆ 2 నా ఒంటి మీదకి వస్తే అందరూ అడుక్కుంటారయ్యా కష్టాలు. నాకు ఈ 9 బాధల నుండి సేవ చేసేదాన్ని. సోమవారం వస్తే ఒక దేవిలాగా నేనే తయారయ్యి ఊరంతా అమ్మ భోగం వేయండి అని అడిగి 12 గంటలకు గుడికి వెళ్ళి ఆ జావలు అన్నము, మంగళవారం అయితే జావ. మీ చిన్న కుదిరి ఇవి నిజమేనా? అక్కడ తలగలు ఊపుతున్నారు ఇద్దరు కలిపి. ఈమె అట్లాంటివి చేసిందా? ఓకే, రైట్. చాలా పూజలు. ఇప్పుడు ఇంత ఖుషీలో ఉంది కదా, మోక్షం కాడ పేగు జారిపోవటం, నడువు నొప్పి, ఏమేమో ప్రాబ్లంతో వచ్చి అసలు ఆ మనిషి లేక లేదండి. ఒక ఆగం పిచ్చగా ఉందండి. మరి ఎంత దూరం నుంచి వచ్చానయ్యా, మీ ప్రోగ్రామ్ టీవీలో చూసి నేను ఎంత దూరం నుంచి వచ్చానయ్యా, నన్ను బ్రతికించమని నాకు ఎవరు లేరని ఏడ్చింది. నిజంగా ఎవరు లేరేమో అనుకున్నాను నేను. నిజంగా లేరయ్యా, ఎవరు లేరు. నాకు భర్త లేరు, పిల్లలు లేరు. అక్కడున్నదేం లాభం? మా కష్టం. ఇక ఏడుపులు. నేను అన్నాను, అమ్మా నువ్వు ధైర్యం ఉండు, నా దగ్గర అవసరమైతే నువ్వు ఉండొచ్చు అమ్మా, నీకు ఓపిక శక్తి ఉన్నంతకాలం ఎక్కడైనా ఉండు, నీకు ఓపిక అయిపోతే అయ్యా నేను చూస్తానని చెప్తే కొంచెం ధైర్యం అయింది. సరే అయ్యా పర్లేదని చెప్పింది, ఎవరు లేరని చెప్పింది. మరి ఆ తల్లి ఈరోజు మొన్న ఫోన్ చేసి, అయ్యా మీరు ప్రార్థన చేశారు కదా అన్నీ తగ్గిపోయినాయి నేను ఫోన్ చేసింది. చెప్పండి. అలాగే నా బంధువులు. అయ్యా మరో మాట, నేను 2023 7వ నెలలో చనిపోబోతుంటాను 15వ తారీఖున. ఆ రోజు శనివారం అయ్యా. నేను అది 2 సైతాన్లకు పిలుచుకొని ఈరోజే నేను ఉంటాను, నా సై అందుకోరు, ఇవైతే ఆపరేషన్లు బాగా అవుతాను. ఇవాళ ఒకరోజు ఈ జనాలకి ఎదురు చూస్తాను. టీవీలో కూడా ఏంటంటే వస్తున్నదో చూస్తానని టీవీ వేస్తే మీది వచ్చిందయ్యా. చనిపోవాలనుకున్నప్పుడు సంగతి నా మందు బాటిల్ తెచ్చినయ్యా, ఫోన్లో తీసుకుని వచ్చిన తేలేను కనుక, అన్ని ఎక్స్ట్రాలు కూడా తేలేను కనుక. అది మీరు అన్నారు ఒక ఆవిడకి ఇక్కడ చెయ్యిలు పైకెత్తాడు, నాకు నొప్పులు పోయేవయ్యా. ఈ చేతులు నొప్పితో వచ్చారంట. ఇక్కడ టీవీలో చూస్తున్నారు, ఆ టీవీలో చూసినప్పుడే ఈ చేతులు నొప్పులు పోయినా. అట్లా అనకండి, అలాగ అనకండి, మంచిగా అనండి. టీవీలో చూస్తున్నప్పుడా, ఇక్కడికి వచ్చినప్పుడా? మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కాదయ్యా, నేను టీవీ వేస్తున్నాను సైనాలు పట్టమని మీరు ఏంటన్నారంటే, ఒక అమ్మకి చేతులు పైకెత్తమ్మా అంతటికి నా నొప్పులు పోయినవయ్యా. నాకు 3 నిమిషాల దాకా అని తెలియలేదు.
అది సీరియలా సినిమాని చూస్తున్నాను అలాగే ఆగి. అంటే ఇదేంటో తెలవలేదన్న. తెలియదు నాకేస్ అంటే పరాసాయము, కోపము. ఎవరు చెప్తే ఈ బూతులు ఏసైకని చెప్పిన వాళ్ళకి తిట్టంతానయ్యా. అప్పటికి మీరు ఏంటన్నారు, అమ్మా ఎంత డబ్బు ఖర్చు పెట్టారు అంటే ఆవిడ 1,00,000 2 లక్షలు చెప్పింది అయ్యా. మరి ఇప్పుడు ఏసైకి ఏంటి ఇచ్చావమ్మా అంతే, ఏంటి ఇవ్వలేదు, గుండెలు బాదుకోండి. ఏడుకోండి మాట్లాడాలి. ఓకేనా అమ్మా సరస్వతి, నువ్వు వేసే ఇక్కడికి వచ్చావు కదా, ఎన్నో రాష్ట్రాలు ఇక్కడికి వచ్చింది, ఎన్నో జిల్లాలు దాటి. పట్టుకోండి హోలీ స్పిరిట్. చప్పలు కొట్టండి, అలా చూడకూడదు. చప్పలు కొట్టండి గట్టిగా, ఇంకా 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 హల్లెలూయా. అదే పట్టుకోండి. జాగ్రత్త. అగో ఫీల్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. నీకు నన్ను కొడుకుగా అప్పుడు అన్నాను చూడు, ఇది కారణము. నీవు నన్ను టీవీ నుండి ఏసై నీ దగ్గర ఉన్నే దేవుడి కంటే ఎక్కువయ్యా నేను చెప్తున్నాను. దేవుడు ఈరోజు ఈరోజు నీకు కనిపించద్దు ప్రజలకు బాగా. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్. నేను ఎప్పటికీ నా జీవితంలో ఎప్పుడైనా ఇక్కడికే నేను వస్తానయ్యా. నేను ఎందుకున్నానంటే నలుగురికి పంపించాలి ఏసయ్య దగ్గర కలిసి ఉన్నాను. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మీ కల్వరి టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్ సూపర్ న్యాచురల్ పవర్ మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు, మరియు తిరిగి రాత్రి 11:30 నుంచి 12 వరకు. స్వస్థత వరము కలిగి దేవుని చేత బహుబలముగా వాడబడుచున్న దైవజనులు సుదర్శన్ రావు బోనాల గారు మీ కొరకు లైవ్ లో ప్రత్యేక ప్రార్థన చేయుదురు. పాల్గొనండి. డోంట్ మిస్. వీళ్ళిద్దరూ ఏదో సమస్యలు, మనశ్శాంతి లేదు ఆ బిడ్డకైతే. ఆ డాక్టర్ ఏం చేశాడు నీకు? ఆ పళ్ళు ఏ పళ్ళుకి చేయమంటే ఏ పళ్ళుకి చేసేసాడు? చెవుకి చేయమంటే పళ్ళు బాధకెళ్తే ముక్కు నీకు ఏమి తప్పు జరిగింది హాస్పిటల్లో? చెవు ఆపరేషన్ అని జాయిన్ చేశారు. దగ్గర పెట్టుకో మైక్. ముక్కు కూడా చేశారు అయ్యగారు. చెవుకి ముక్కు కలిపి నీ ముక్కు చెప్పకుండా కూడా చేశారు. చేశారు. తర్వాత ఆపరేషన్ అన్నారు. ఇంకా ఆపరేషన్ ఏమొద్దని చెప్పేసి మీ దగ్గరికి ఫస్ట్ టైం నేను రావాలనుకుని పాపము ఇక్కడికి ఆమె వచ్చినప్పుడు ఓవర్ బ్లీడింగ్ తో, బలహీనతతో, నిశ్శక్తితో అడుగు తీసి అడుగేయలేని పరిస్థితుల్లో, అటు భర్త మాటినే మనిషి కదా ఆయన ఏంటి పువ్వుల వ్యాపారం చేస్తాడు. ఆ పువ్వులు ఇక వచ్చిన డబ్బుని అలాగే పంచి పెడతాడు అన్నట్టుగా ఈవిడ అభిప్రాయం, అందరికి ఇచ్చేస్తాడు. మరి మా పరిస్థితి ఏంటి అని బాధ ఉంటుంది కదా, అట్లా స్త్రీకి ఉంటుంది కదా, అట్లా ఈమెకి రోగాలు, ఆయన పాపం బాధ ఆయనకి. ఆయన అదే తెల్ల షర్ట్ వేసుకుంటే రంగు పడుతుందని, అదే నవ్వులేని రంగు పడుతుందని ఆయన రంగురంగుల షర్ట్లు వేస్తాడంట. ఇప్పుడు తెల్ల షర్ట్ వేసాడంట. ఒక్కసారి మన దగ్గరికి వచ్చారు, ప్రార్థన చేసుకున్నారు, రోగములన్నీ తగ్గిపోవటమే కాకుండా ఇలా 5 సంవత్సరాలు, అప్పుడు ఎన్ని సంవత్సరాలు ఈ పెళ్ళి అయిన అంతట్లో ఎప్పుడు ఆమెకి ఏమీ చేయలేదంట. ఒకరోజు ఇక్కడ ప్రార్థన జరిగిన వెంటనే నల్లపూసలు తెచ్చుకున్నావా? అదిగో అది గోల్డే కదా, అది కొన్నాడంట. అంటున్నాడు, అయ్యగారు మీ ప్రార్థన ఎంత మంచిది, మా ఆయన అది నవ్వులేవాడు, వేసుకునేవాడు నోట్లో, అదే మానేశాడు. అంతేకాదు మన మ్యారేజ్ డేకి నేను ఒక నల్లపూసలు నీకు కొనిస్తాను అని చెప్పాడు, అది కూడా కొనిచ్చాడు అని సంతోషంగా. అంటే ఆ బంధకాలు, ఆ బాధలు, ఆ కష్టాలు, ఆ శ్రమలు, ఆ శోధనలు తగ్గించుకుని ముఖం ప్రశాంతంగా ఉంది. అవునా? చాలా బాగుంది. హల్లెలూయా. మరి ఆ గొడవలు అంట ఇంట్లో, అసలు ఇంట్లోకి వెళ్తేనే గొడవ అంట. ఒకరోజు నేను వెళ్తే ఏసయ్య చేశాడు, నా ఇంట్లో ఏసయ్య చేశాడు అంటుంది ఆవిడ చప్పులుకుంటుంది గట్టిగా. ఆమె చాలామంది నన్ను అంటారు, ఇంట్లోకి వస్తే చాలు, అయ్యా ఏసయ్య వచ్చినట్టుగా ఉందయ్యా మా ఇంటికి. ఆఖరికి మేము ఒక ఇంట్లో ఉంటే కిరాయి రేపు వెళ్తాము వచ్చే నెలలో, ఆయన ఫోన్ చేశాడు, మీరు ఎవరంటే పాస్టర్ ఇది మాకు అంటే, సరే మేము వస్తాం, మిమ్మల్ని చూడాలి అది ఇది అని. నేను ఎక్కడున్నాను, ఆయన అక్కడే ఉన్నాడు.
నేను నడుచుకుంటూ వస్తే ఆయన అన్నాడు ఇల్లు సంగతి పక్కనట్టి, అయ్యా మిమ్మల్ని చూస్తుంటే నాకు సంతోషం అయిపోతుంది, అయ్యా ఆనందం అయిపోతుంది అన్నాడు. చప్పులు కొట్టాడు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అవును, మనల్ని చూసినప్పుడు ఎవరిని చూస్తారు? యేసయ్యను చూస్తారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రూపంలోకి మార్చబడాలి. ఆమేన్. ప్రేమ, దయ మనలో ఉంటే ఆ యేసయ్య మనలో ఉన్నట్టే కదా. అంతా హ్యాపీ అమ్మా. బాబు కూడా ఏదో ప్రాబ్లం తగ్గిందా? తగ్గింది అయ్యారు. అప్పుడు మళ్ళీ చెవిలో పోటు వస్తుందని 3 రోజులు బట్టి ఇక్కడికి వచ్చినాక లాస్ట్ టైము మీరు నీళ్ళు చల్లగానే లెగిసి కూర్చున్నాడు. చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. యేసు నామములో, యేసు నామములో వీరి లోపల ఉన్న ప్రతి బలం యేసు నామములో విడుదల కలుగును గాక. చప్పట్లు కొట్టండి. ప్రతి విధమైన సాతానా ఇంకా బిడ్డని శోధిస్తూ బాధిస్తున్నటువంటి ఆత్మను పూర్తిగా డెలివరెన్స్ ఇస్తున్న. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ప్రభు అయిన యేసు క్రీస్తు నాజరేతు నామములో హోలీ స్పిరిట్. ఆమేన్. చప్పట్లు కొట్టండి. ఆమేన్. మనశ్శాంతి లేదు. మీరు ఎవరైనా సరే నా గొప్ప ఇక్కడ ఏమీ లేదు, యేసే గొప్ప ఉంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. అయితే నా గొప్పలే చెప్పారు అనుకో, వాళ్ళకి నాకు గొడవ అయిపోద్ది. నా గొప్ప ఏమీ లేదు ఇక్కడ, యేసయ్య నాతో ఉన్నాడు. ఒక ఇద్దరిని తెచ్చి మనశ్శాంతి లేకుండా అయిపోయింది. నేను ఎంతో బాధలో ఉంది బిడ్డ అని ఫోన్లో మాట్లాడి నా విలువ తగ్గించుకున్నానని నేను బాధపడి ఇంకోసారి నీతో మాట్లాడనని చెప్పిన. దెబ్బకి దెయ్యం దిగిపోయింది. చప్పట్లు పట్టండి గట్టిగా. ఇప్పుడు హ్యాపీయా? ఓకేనా? మళ్ళీ మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్లాలని ఆశకో. ఈమె ఎన్ని దేవతలు, ఎన్ని దేవుళ్ళు ఎక్కడెక్కడ తిరిగేసి అసలు మొత్తం 8 సంవత్సరాలు మంత్రాలు తంత్రాలు తిరిగాను. ఎక్కడ తగ్గలేదు నాకు. నేను టీవీలో చూసి 5 నెలలు అవుతుంది అప్పటికే రావాలనుకుంటున్నాను, కానీ రాలేకపోతుండే. ఈ చెవు ముక్కు నాకు ముందే ఆపరేషన్ అయింది. అయ్యగారి చేత వచ్చి టీవీలో చూసేదాన్ని. నొప్పి తగ్గలేదు నాకు 6 నెలలు అయినా. అయ్యగారి చేత వచ్చి చేయించుకోవాలనుకునేదాన్ని. తర్వాత ఆపరేషన్ చేయాలనుకున్నప్పుడు ఇంకా నాకు ఆపరేషన్ వద్దు, ఏమొద్దు, ఇది మందులతో సంబంధించింది కాదు, ఇది అయ్యగారి దగ్గరికి వెళ్తే తగ్గుతుంది, ఇంకా నేను దేవుడికి అప్పించుకుంటున్నాను, నాకు ట్యాబ్లెట్లు ఏమి వేసుకోనని ఇక్కడికి వచ్చేసిన మరుసటి రోజు నైట్ ఇక్కడే ఉండిపోయాను. మరుసటి రోజు సండే మధ్యాహ్నం వెళ్ళాను. మండే కల్లా నాకు తగ్గిపోయింది బ్లీడింగ్ ప్రాబ్లం. 10 రోజులు అవుతుంది. చాలు. ఆమె ఏమింటుంది తెలుసా? వచ్చాను పాస్ గారు, నేను ఒక 5,000 కానుక ఇచ్చుకుని అక్కడ దాంట్లో పడేసి వెళ్ళిపోతారంటే, నీ కానుకతో వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. ఎందుకు వచ్చావు నువ్వు? 5,000 కానుక నేను తీసుకోవటా? నీకు అంత పెద్ద వ్యాధి ఉంది, కష్టం ఉందంటే పాపము. అక్కడ ఉండిపోయిన తర్వాత ఇక్కడ ప్రార్థన ఎన్ని చీకటి శక్తులు బయటకు వచ్చేసింది అండి. వీక్ అయిపోయింది. అప్పుడు దేవుడు, డబ్బు కోసం ఎవరు ఆలోచన చేయకండి, అది మనకు మ్యాటర్ కాదు. మీరు ఎంతో నమ్మి విశ్వాసంతో వచ్చారు. మీ డబ్బుతో మనకేమీ పని లేదు, మేము ఇచ్చామన్న మనకు కూడా రావద్దు. ఇస్తే ఇవ్వండి, లేవంటే లేదు. ఇస్తే సేవ జరుగుతుంది, ఇవ్వపోయినా జరుగుతుంది. కానీ ఆ మనసు ఇక్కడ ఎవరికి రానివ్వద్దు. అది నా మనసులో కూడా లేదండి, దయచేసి గమనించండి. ఆమేన్. హల్లెలూయా. డాక్టర్లు చెప్తున్నటువంటి మాటలకు భయపడిపోయి, మరి నిజంగా ఎంతో భయపడిపోయి ఎంతో బాధపడుతూ ఉన్నటువంటి సందర్భము, ఆ ఎక్కడ కలగనటువంటి విడుదల మన ఆరాధనలో దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. హలో ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పమ్మా. అన్నిటికీ అనలేను నేను, అన్నిటికీ అనలేను. చెప్పమ్మా. కట్ చేసేనా? ఎన్నిసార్లు అంటావు అయ్యా అని? థ్యాంక్ యూ జీసస్. దయచేసి మీ ఫోన్ కలిసినప్పుడు, ఎందుకంటే చాలామంది ఫోన్ చేస్తున్నారు, వాళ్ళకి కలవట్లేదు, మరి ఎంతో బాధపడతారు. కానీ కలిసిన వాళ్ళు చక్కగా మీరు మాట్లాడితే ఎంత బాగుంటుంది. దయచేసి గమనించండి. మరి ఈ యొక్క సందర్భంలో దేవునికి మహిమ కలుగును గాక. ఫోన్ కలిసినటం ఎంతో భాగ్యంగా మీరు ఎంచుకుని దాన్ని చక్కగా మీరు సద్వినియోగం చేసుకోవాలని మనం చేస్తున్నాం. హలో నమస్తే అయ్యా. థ్యాంక్ యూ జీసస్. దయచేసి మీరు ఏది చెప్పాలనుకుంటున్నారో స్పష్టంగా త్వరగా అక్కడ చాలా కాల్స్ వెయిట్ చేస్తున్నాయి. చక్కగా మాట్లాడిన వాళ్ళతో మాట్లాడి ప్రార్థన చేస్తాను. మరి
దయచేసి గమనించండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోనండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఈ లైవ్ ఎంతోమందికి అంటే ఇక చనిపోతారు అనుకున్న వాళ్ళ కొరకు మాత్రమే లైవ్. దయచేసి కొంతమంది కొన్ని కాల్స్ వేరే చేస్తున్నారు. దయచేసి చిన్న చిన్న విషయాలు మీరు చేయకండి. ఎంతోమందికి ఈ లైవ్ అవసరం. ఈ లైవ్ ద్వారా ఎంతోమంది మేలు పొందుకుంటారు. వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా మీకు కూడా దేవుడు మేలు చేస్తాడు. మరి మీరు చెప్పే మాట ఏది ఉన్నదో మీరు అనుకున్నది ఒక నిమిషం ఒకలా జస్ట్ అట్లా చెప్పగలిగితే మిగతా మేము అర్థం చేసుకోగలుగుతాను. మరి ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. మీకు ఫోన్ కలవటం ఎంతో సంతోషకరమైన విషయం కదా. దయచేసి గమనించండి. మేము ఎంతో డబ్బు కూడా ఖర్చు పెడుతున్నాము ఈ యొక్క కార్యక్రమం కొరకు. దయచేసి గమనించండి. హలో 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 ప్రైజ్ లార్డ్ అమ్మా. అమ్మా చెప్పండి. స్తోత్రము నాయన. ఈ సహోదరికి జ్వరం వచ్చింది, ప్రార్థిస్తున్నాము. నీ కృపను బట్టి ఆ బిడ్డ జ్వరపును తగ్గించి ఆ వీక్నెస్ నుంచి విడుదల పరచండి యేసునామములో. ఆమేన్ ఆమేన్. మరి దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఎంతోమంది బిడ్డలు ఆశతో చూస్తున్నారు. మరి కలిసిన బిడ్డలు చక్కగా సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇలాంటి బలహీనతలు ఉన్న ఈ ప్రార్థనలో నుంచి ఇప్పుడు మాట్లాడుతుండగా కూడా మీకు విడుదల, రక్తస్రావణ రోగాలు, గుండె నొప్పులు, మరి కిడ్నీ సమస్యలు, జ్వర బలహీనతలు ఏ ఉన్న యేసు నామములో కాలిపోవును గాక. ఆమేన్. వివాహాలు జరగక బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు. దయచేసి వివాహాలు అలాగే జరుగును గాక అని ప్రార్థిస్తున్నాను. వ్యాపారంలో నష్టాలు వస్తున్న బిడ్డలు ఉన్నారు. వారికి లాభాలు కలుగును గాక అని ప్రార్థిస్తున్నా. అప్పుల బాధలో ఉన్న బిడ్డలకి యేసు నామములో విడుదల కలుగును గాక అని ప్రకటిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన నామమునికే మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క ఛానల్ ఎంతో కృపతో దేవుడు ఎంతో గొప్ప కార్యం చేసి ఉన్నాడు. ఆమేన్. హలో హలో అమ్మ చెప్పమ్మా. అమ్మ గట్టిగా మాట్లాడాను. నాకు ఒక్క కొడుకు అండి, ఒక్కడే కొడుకు. అయ్యా అయ్యగారు చెప్పండి. ఒక్క కొడుకు అంతా నప్పసిక లక్షణాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు మారటట్టు ప్రార్థన చేయండి. వాళ్ళ లక్షణాలు తొలిపోయాను. స్తోత్రములు తండ్రి, నీ దాసుని బట్టి ప్రార్థిస్తున్నాము. మీ కృపతో జ్ఞాపం చేసుకుని ఆదరించు. ఆ బిడ్డ ఎన్నో దుర్వ్యసనాలకు ఉన్నాడు. ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మ బిడ్డ పైన ఉమరించి ఆ తండ్రి యొక్క కన్నీరు, తల్లి కన్నీరు చూడండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అయ్యా. ఏం జరిగింది నీకు? మాకు 14 ఏళ్ళ నుండి ఆరోగ్యాలు అందరికీ బాగాలేదు. అది అప్పుడు ఒకసారి ఈడు మీ కొడుకా మనవడా? కొడుకే కదా. ఈయన ఏది మీ భార్య ఎక్కడ ఉంది? వీళ్ళ భార్య అది. ఈయన రా దగ్గర చప్పలు కొట్టండి గట్టిగా. ఈయన చాలా మంచోడు అండి. శ్రీనివాస్ అని పేరు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల బాధ మీది? 14 సంవత్సరాలు. ఈ పాప వచ్చిన కాబట్టి. ఈ కూతురా? కూతురు. వీడు ఆడు కొడుకు. నేను మనవడు అనుకున్నా. మీ మనవడి కంటే కొడుకు అన్నాడు. నేనన్నా కొడుకా అంటే కొడుకు అన్నాడు. హల్లెలూయా. ఏది మీ భార్య ఆవిడేనా? ఓకే. ఆమె కూతురు. మరి నలుగురు ఏమైనా ఉన్నారు? ఇంకా ఉన్నారా? ఇంకొక మా పెద్ద ఉంది. కూతురు ఇంకొక హాస్టల్లో ఉంది. 12 చదువుతుందేమో. రానికి వీలు కాలేదు. రావడానికి వీల్లేదు. ఓకే, పర్లేదు. ఇప్పుడు అప్పుడు వచ్చావు కదా ఈ బట్టుకుని? 4వ ఇప్పుడు రావడం. అది అప్పుడు ఫస్ట్ లో ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏమైంది? దగ్గులు, జ్వరాలు, ఏ మందు వేసుకున్నా తక్కువ కాలేదు. అంతేనా? ఆ తర్వాత వచ్చినాక తగ్గింది కదా. అటు ఎన్ని సంవత్సరాల బాధ? ఆ బాధ ఈ అమ్మాయి పుట్టిన కానుంటి, మా చిన్న అమ్మాయి పుట్టిన కానుంటి ఆ బాధ ఎక్కడో తిరిగి మందులు, దవాఖానాలు. నువ్వు విశ్వాసవే కదా? చర్చికి వెళ్తావు కదా? చర్చికి పోతావా? పోవా? వెళ్ళవా? ఇంతో నమ్మకలేదు సార్. మేము వీడికి రావడం.
అవునా? మంత్రాల్లోకి వెళ్ళావా? మంత్రాలకు మస్తుగా వెళ్ళాను. ఇక్కడ దావాఖానాలకు వెళ్ళాను. మరి నేను ఎట్లా తెలుసు నీకు? నాకు మా ఊర్లో మా చర్చికి వెళ్ళే వాళ్ళే ఒక ఆమె వచ్చింది వీడికి. అది చెప్తూ వచ్చినాం. ఇప్పుడు మొత్తం కుటుంబం, అప్పుడు నాకు చెప్పా, మా కుటుంబం అంతా పడిపోయామయ్యా, మొత్తం కష్టాలు ఉన్నాయి. అందరికి వచ్చేసిందా విడుదల? ఇంకేమైనా ఉందా? అందరికి వచ్చేసింది. చప్పట్లు కొట్టాను గట్టిగా. ఒకటి శ్రీనివాసు, నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చావు కదా, విడుదల పొందావు. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే, ఒక కుర్చీ ఉందనుకో, ఆ కుర్చీలో నేను కూర్చుని ఇంకోళ్ళు కూర్చుంటారా? కూర్చోరు కదా. నీ పేరేంటి? చంద్రమ్మ. నేను ఒక కుర్చీ ఇక్కడ పెట్టాను. ఇక్కడ కుర్చీలు కూడా లేవా? ఒక కుర్చీలో ఒక మనిషి కూర్చున్నాడు, ఇంకొకటి కూర్చుంటారా? ఇబ్బంది అయిపోద్ది. వాళ్ళు కూర్చొని ఉన్నా కూడా లేకపోయినా నిలబడి ఉంటారు కదా. అలాగే ఇప్పుడు సైతాను మీ మీద కూర్చొని ఇదొక కుర్చీ, మీ ఇంట్లో అందరు కుర్చీలు వీడితో పాటుగా. అర్థమైందా? ఇప్పుడు ఈ కుర్చీలో నుంచి నేను ప్రార్థన చేశాను కదా, దేవుడు నా ప్రార్థన ఆలకించి ఆ సైతాన్ని ఎలగొట్టేశాడు. సైతాన్ని కూర్చున్నాయి. ఇప్పుడు ఖాళీగా ఉంటే మళ్ళీ వచ్చేస్తాయి, ఇంకా అంతకంటే బ్యాడ్ అయిపోతారు. అర్థమైందా? ఇల్లు ఖాళీ చేస్తావా, కుర్చీ ఖాళీ చేస్తావా? ఇప్పుడు ఇప్పుడు ఖాళీ చేసాం కదా, ఖాళీగా ఉంది. ఇప్పుడు మళ్ళీ వచ్చేద్ది సైతాను. అందుకే నేను చేయాలి, ఏసయ్యా నువ్వు ఇక్కడ కూర్చో అనాలా. అంటే మీరు చర్చికి వెళ్ళిపోవాలి, ఎక్కడో అక్కడ. మీకు ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ వెళ్ళిపోవాలి. అమ్మా వెళ్ళిపోతాం. ఓకే, బై. గుడ్, బాగున్నారు. రైట్. చప్పట్లు కొట్టండి గట్టిగా. వీళ్ళు హిందూస్ కదా, మాట విందాము మనం ఒక మాట. మీరు కూడా ఇక్కడ హిందూస్ ఉంటే కూడా ఇప్పుడు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టావు ఇలా తిరిగినందుకు? డబ్బులు ఖర్చు పెట్టా. మస్తు అంటే 500 రూపాయల? లక్షలే అయిపోతుంది. ఎన్ని లక్షలు? లక్షలే అయిపోతున్నాయి సార్. లక్షలు అయిపోతున్నాయి. ఏమన్నా భూమి, ఇల్లు అయినా తాకట్టు పెట్టేసావా? తాకట్టు పెట్టలే కానీ ఇల్లు, భూమి అయితే ఉంది. భూమిలో కూడా ఏం పెద్దగా చేసిన కష్టం కూడా మిగులుతలేదు. కాదయ్యా, ఇప్పుడు ఇది రోగం కదా. ఖర్చు పెట్టినాం, మస్తు ఖర్చు పెట్టేసాం. మనశ్శాంతి లేదు. ప్రశాంతి కూడా లేదా, దిగదు అసలు. వండుకొని పారేసిన ఒక్కొక్కసారి ఆ బాధలు అట్లా తట్టుకోలేక వస్తుంటే. ఇప్పుడు శ్రీనివాసు, సరే ఆ బాధలు వదిలేసి ఇప్పుడు ఆ కుర్చీలో ఖాళీ పెట్టావు, ఇక నీ హృదయంలో ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు ఏసాయని అనుకుంటాను వెళ్ళాలి. నువ్వు ఒక రోజు మాట్లాడితే విశ్వాసం అనుకున్నా, మంచి మాట చెప్తున్నాడు. నేను ఎక్కడ బెంగళూరు చూస్తున్నా, అయ్యా నాకు చాలా కష్టాలు ఉన్నాయి, ఇక ఇది తగ్గుతాయి అంటావా అంటే, నేనున్నా కదా, నేను బాగు చేస్తా కదా అని మాటిచ్చానే. ఏమన్నా నీకు? మాటిచ్చాను సార్. నేను అన్నాను, నేను ఉన్నా కదా, ఎందుకు బాధపడతావు? ఏ కష్టం ఉన్నా ఇక్కడ మనల్ని దాటిపోలేదు, ఏం బాధపడకు అని చెప్పాను అన్నట్టు. హల్లెలూయా. అప్పుడు ఆయన ఉన్నాడు, మంచిగా అయిపోయినట్టున్నారు. చూడండి, 2 ఆడపిల్లలు, బాబు. ఎన్ని కష్టాలు పడి ఉంటాడు కదా పాపం. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, మీరు కూడా ఇట్లా. మరి శ్రీనివాసు, నీ మీద ఏమైనా నేను ప్రార్థన చేశాను, ఇలా చేయబెట్టి ప్రార్థన చేశానా? చేసావు సార్. ఎప్పుడు చేశాను? ఫస్ట్ వచ్చిన రోజు చేసావు, మళ్ళీ రెండోసారి వచ్చిన బాబుకు చేసావు, ఈడ పండగ చేసావు, ఇక్కడ చేశాను. ఇలా ముట్టుకోవటం అయితే లేదు కదా? ముట్టుకోలే. మీ ఇంట్లోకి వచ్చానా? రాలే. మీ ఆవిడ ముట్టుకున్నానా? ముట్టుకోలే. కూతుర్ని ముట్టుకోలే. నువ్వు వస్తేనే వీళ్ళందరూ బాగుపడిపోయారా? చప్పులు కొట్టండి. అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా, ఇలా భార్య ఇక్కడికి వచ్చినందుకు, ఈయన కానుక ఇచ్చుకున్నందుకు ఈయనకి జరుగుతున్న విషయం ఏంటంటే, ఈయన తండ్రి ఇంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్ళిపోతుంది బ్లెస్సింగ్. బాగా వినండి, తర్వాత అర్థమైంది మీకు. ఇప్పుడు వీళ్ళ అత్తగారు తరపున కూడా ఈ ఆశీర్వాదం వెళ్తుంది అన్నట్టు. మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? ఈ శ్రీనివాస్ ఇక్కడికి వచ్చినందుకు జరిగిన విషయం ఏంటంటే, వీళ్ళ పిల్లలందరూ స్వస్థత పొందారు. అది నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళలేదు, ఏదో ప్రార్థన చేసిన నూనె ఏదో ఆయిల్ ఇచ్చుంటాం, అది పట్టుకెళ్ళి ఉంటారు. ఆయన బాధ ఒకసారి చెప్పేశాడు నాకు, తగ్గుబాటు నేను మొత్తం అంతా చూసుకుంటానని చెప్పాను. ఆ మాట ఇచ్చాను కదా. ఈయన ఒక టీవీ ప్రోగ్రాం కూడా స్పాన్సర్. అప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఎవరికైనా సరే ఇక్కడికి వచ్చారు కదా, ఇంత జనములో కూడా మీకే కాదు, మీ అత్తగారు వాళ్ళకి ఆశీర్వాదం, మీ అమ్మగారు వాళ్ళకి కూడా ఆశీర్వాదం. ఆమేన్. ఇప్పుడు మీ కల్వరి టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్ సూపర్ న్యాచురల్ పవర్ మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు, మరియు తిరిగి రాత్రి 11:30 నుంచి 12 గంటల వరకు. స్వస్థత వరము కలిగి దేవుని చేత
బహుబలముగా వాడబడుచున్న దైవజనులు సుదర్శన్ రావు బోనాల గారు మీ కొరకు లైవ్ లో ప్రత్యేక ప్రార్థన చేయుదురు. పాల్గొనండి. డోంట్ మిస్. నంద్యాల జిల్లా. వెన్నుముక్క నొప్పి నీకేనా? నాకే సార్. ఆయన ఎవరు? కొడుకు సార్. వెన్నుముక్క నొప్పి. అసలు దానివల్ల ఎడమ వైపు చెయ్యి కాలుకు బ్లడ్ సప్లై లేదు. చచ్చుబడిపోయిందా? కాళ్ళు వాపులు కూడా ఉన్నాయా? కాళ్ళు పైకి రా. ఈ చెయ్యి నొప్పి ఉందా? చేతులు పైకెత్తు. అందువరకేనా? పట్టుకోండి, ఆయన పట్టుకొని జాగ్రత్త. జాగ్రత్త. నడు లేకు, పైకి లేకు. నువ్వే లేవాలి, సొంతగా లేవాలి. ఆమె సొంత చప్పట్లు కొట్టండి. అందరూ కూడా చప్పట్లు కొట్టండి. అందరూ చప్పట్లు కొట్టండి. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. నన్ను చూడు, ఇటు చూడు, నన్ను చూడు, అలాగే చూడు. ఆమెన్. మంచిగా నిలబడు ఫ్రీగా. యేసయ్యా నీ స్తోత్రం. ఆమెన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆమెన్. ఓకే. ఏనాడు ఇప్పుడు నువ్వు నాడు. చప్పట్లు కొట్టండి. అందరూ కూడా చప్పట్లు కొట్టండి. అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా. స్తోత్రము, హల్లెలూయా. స్తోత్రం అని చెప్పాలి. అందరూ చేతులు పైకి ఎత్తుకుంటారా? ఇక ఏనాడు కొట్టండి. అందరూ కూడా ప్రభుని కనపరచండి. ఆమెన్. పట్టుకో. రా. ఆమెన్. హల్లెలూయా. పట్టుకోండి. ఆమెన్. హల్లెలూయా. కాలు చెప్పు. లేకు, పైకి లేవు. ఆమెన్. హల్లెలూయా. లే. థ్యాంక్ యూ జీసస్. లేవాలి. చప్పలు కొట్టండి అందరూ కూడా. హల్లెలూయా. రా స్వీట్ గా రా. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. హల్లెలూయా. అందరూ చప్పలు కొట్టండి. నువ్వు తిరుగు. ఆమేన్. ఏమైంది మీ నాన్నకి అసలు? మా నాన్నకి 2 సంవత్సరాల నుంచి నడుము నొప్పి వల్ల. నడునొప్పి అడుగు. ఇప్పుడు నడునొప్పి ఉందేమో అడుగు. నడుము నొప్పి ఉందా నాన్న? లేదు, చెయ్యి వస్తుంది సార్. చెయ్యి నొస్తుందా? ఏం రా, అది కూడా నచ్చదు. ఫ్రీ అయిపోయింది. నువ్వు టెన్షన్ పడకు. కాళ్ళు ఎన్ని అడిగా? ఏమేం ప్రాబ్లం? తగ్గిందా? కాళ్ళు మోకాలు నొస్తుంది సార్. తగ్గిందా అని అడుగుతున్నాడు. కాళ్ళు నొప్పి ఉంది. అది వాటర్ అమ్మా. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఉందేమో చూసుకో. ఇప్పుడు నొప్పి ఉందేమో చూడు. రా, నడుచుకుంటూ చూడయ్యా. ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. చెప్పు. మైకి ఉందేమో అడుగమ్మా. అడిగి ఇచ్చేస్తున్నా మైకి. లేదు, నొప్పి లేదు. లేదా? నొప్పి తగ్గిందా? చెయ్యి నొప్పి తగ్గిందా? చెయ్యి నొప్పి ఉంది సార్. కొద్దిగా ఉంది సార్. ఎదుగా అది కూడా తగ్గిపోతారా? ఆమేన్. చెయ్యి ఫ్రీ పెట్టు. ఫ్రీ పెట్టుకో చెయ్యా. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. చెయ్యి పని చేస్తుంది. ఎట్లా పని చేస్తుందా? ఇప్పుడు పని చేయలేదు. అది ఇది ఇట్లా పని చేస్తుంది. 5 సార్లు అనలేకపోతుంది. ఇప్పుడు 5 సార్లు. ఆమేన్. చెయ్యి ఇట్లా ఇప్పుడు చూపించి ఇట్లా చెయ్యి పైకి లేపి ఇలా ముడుచుకో. వస్తుందా? రాలేదు సార్. ఇది వణుకుతాను సార్. ఇది వణుకుతుందా? యేసు నామములో. ఆమేన్. ఇప్పుడు వణుకుతుందా చూడు. లేపు, పైకి లేపు చూసుకో. ఆమేన్. హల్లెలూయా. వణుకుతాను సార్. మళ్ళీ ఇలా స్పీడ్ గా చప్పలు కొట్టండి గట్టిగా. ఎంత గల్మెట్ ఉంది అట్లాగా నీకు? సార్ ఇప్పుడు 2 సంవత్సరాల నుండి సార్. ఎన్ని? 2 సంవత్సరాల నుండి సార్. 2 సంవత్సరాల నుండి. ఆమేన్. పైకి లేపు. ఇప్పుడు బాబు వణుకుతుందా చూడు. అది వణుకుతుందా? నువ్వు చెప్పు. ఇప్పుడు వనకలే సార్. ఇప్పుడు దాకా ఇళ్ళలో వణుకింది కదా? ఇప్పుడు వనకలే సార్. వనకట్లేదా? ఓకే, చప్పట్లు కొట్టండి. వెళ్ళండి, స్పీడ్గా వెళ్ళండి. ఇప్పుడు ఎట్లా అంత ఓకేనా? దిగు, కిందకు దిగు. ఒక్క రోజులో నేను బాగు చేస్తానని చెప్పి చేశానండి. ఆ పిల్లోడు చెప్తాడండి, వాసన అంటండి.
ఆయన సెల్ ఫోన్లో సిమ్ములు రీఛార్జ్ చేసుకుంటున్నాడండి పాపం. ఇప్పుడు ఆయన మన జనవరికి అక్కడ సంఘము ఏప్రిల్ దగ్గర ఉంటారు వాళ్ళు, అక్కడ సంఘంలో బాప్తీసం తీసుకుని, అయ్యగారు బాగున్నాను, ఇప్పుడు సంఘంలో బాప్తీసం తీసుకున్నంటే వెరీ గుడ్ తమ్ముడు అని చెప్పినాను. నిజంగా ఇలాంటి బిడ్డలను బ్రతికించి నేను ఆనందపడతా. ఎంత దుఃఖమండి, ఆ 30 సంవత్సరాలు దాటిన బిడ్డ ఎంత మన ఒకళ్ళకే బాగోపోతే చెప్పి పంపించాడండి. దేవునికి స్తోత్రం కలుగాక. మీరు నిజంగా ఆయన పాత ఫోటోలు కొత్త ఫోటోలు ఆయన దగ్గర ఉన్నాయి, ఇప్పుడు ఉన్న ఫోటోలు అంతకుమున్న ఫోటోలు పెట్టి చూపిస్తాడు ఆయన. ఎంత రోతగున్న కాళ్ళు మంచిగా అయిపోయింది. హలో హలో అమ్మ చెప్పండి. హలో స్తోత్రం నాయన, ఇలా భర్తకు ఆరోగ్యం బాగలేదు, విడిపించు, స్వస్థపరచండి యేసునామములో ఆమేన్. హల్లెలూయా. ఎవరైనా మీరు పూర్తిగా మీ ప్రార్థన అవసరం చెప్తే మంచిది అనుకుంటున్నాను నేను. మరి కొంతమంది ప్రార్థన చేయండి అంటారు, ఎంతో మరి తర్వాత ఎలా మాట్లాడకూడదు. దయచేసి స్పష్టంగా చెప్పాలి, మీకు ఏం బాగోలేదో స్పష్టంగా చెప్పండి. తండ్రి ఇంత గొప్ప కృపనిచ్చాడండి. మరి నెలలు సంవత్సరాలు హాస్పిటల్కి వీడు తిరిగినా, ఇది కాదంటే ఇంకోటి కాదంటే ఇంకోటి తిరిగినా కానీ ఇక్కడ అయితేనే కదండి. మరి మీరు గమనించాలండి, దేవుడు సేవకుని దేవుడు తన ఆత్మాభిషేకం ఇచ్చి ఎలా వాడుకుంటున్నాడో. హలో ప్రైజ్ అమ్మా, చెప్పండి అమ్మా. అయ్యా నాకు ప్రాబ్లం ఏమదంటే కాళ్ళ మంటలు, కీళ్ళ నొప్పులు, కడుపుల నొప్పి, కంటి చూపు లేదు. ఎక్కడుంటారు మీరు? మేము పట్లూరు మరపల్లి మండలం, మరపల్లి తేచిన మరపల్లి. సరే, స్తోత్ర తల్లి గారిని దర్శించండి, స్వస్థత ఆరోగ్యమును కలిగించండి యేసునామములో ఆమేన్. దయచేసి నేను ఒక మాట చెప్తాను, ఫోను చేయండి, వెంటనే మీరు చెప్పండి. నేను చెప్పడం కాదు, హైదరాబాద్లో ఎక్కడ దిగినా కూడా 277, 279 బస్సు ఎక్కడెక్కిన హైదరాబాద్లో కరెక్ట్గా మన చర్చి గేటు ముందు ఒకటే బస్సులో హైదరాబాద్ నుంచి ఒకటే బస్సులో నుంచి చర్చికాడికి వచ్చేయచ్చు. హల్లెలూయా ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. చూడండి, మరి లివర్ ప్రాబ్లం అని, కీళ్ళవాతాలని ఎన్నో రకాలుగా బాధలు అనుభవిస్తున్న బిడ్డలు వచ్చి, అమ్మా వందనాలమ్మా, అమ్మా ప్రైజ్ లాడయ్యా. అయ్యా చెప్పండి అయ్యా. మహబూబ్ నగరా? పక్షవాతం ఉంది, ప్రార్థిస్తున్నాను ప్రభా, ఈ బిడ్డ పక్షవాతం ఉందంట, సంపూర్ణమైన కార్యం జరిగించి ఆ పక్షవాతం నుంచి విముక్తులు చేయండి యేసునామములో ఆమేన్. హలో ప్రైజ్ లార్డ్ అండి. అబ్బాయికి పిట్స్ వచ్చినాయండి వారం బ్యాక్. స్తోత్రము నాయన, అద్భుతం చేయండి. మరి ఆ ఫిట్స్తో ఆ బిడ్డ బాధపడుతున్నారు, వీరుంటే మీ కార్యం జరిగి స్వస్థత ఇచ్చి యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఏ ఊరయ్యా? సరే, ఇక్కడ తీసుకురండి, పూర్తిగా తగ్గిపోద్ది ఫిట్స్. ఓకే, థ్యాంక్ యూ జీసస్. మరి ఎంతోమంది ఫిట్స్ వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు. దయచేసి మరి నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు కార్యాలు చేస్తున్నాడు కనుక మిమ్మల్ని రమ్మంటాం, కానీ సరదాగా మిమ్మల్ని రమ్మంటలేదండి. ఇక్కడ అద్భుతాలు చూసి మీరు రండి, ఉట్టిగా రావకండి. హలో ప్రైజ్ లార్డ్ అండి. స్తోత్రునైనా. ఏ ఊరు మీది? ఏ ఊరు? అయ్యా నిన్న మీ గుంటూరు వచ్చి తిరిగి వచ్చామయ్యా. స్తోత్రములు నాయన. ఈ కుమారుడు పక్షవాతంతో బాధపడుతున్నాడు, అద్భుతం చేయండి యేసునామములో. ఈరోజు పక్షవాత శరీరం అంతా దురదలు ఉన్నటువంటి ఒక సాక్ష్యాన్ని మీకు చూపిస్తున్నాను. శరీరం అంతా దురదలు, పక్షవాతంతో బాధపడుతున్న బిడ్డ
ప్రార్థన చేసాము, దేవుడు విడిపించాడు. ఈ సాక్ష్యం చూడండి, ఎంతో భయంకరమైన పరిస్థితులు మరి నుంచి దేవుడు నా ద్వారా నీకు విడుదల కలిగిస్తున్నాడు కనుక మరి దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు. ఎంతో గొప్ప దేవుడు మన దేవుడు, ఎంతో గొప్ప దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు మీ కల్వరి టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్ సూపర్ న్యాచురల్ పవర్ మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు మరియు తిరిగి రాత్రి 11:30 నుంచి 12 వరకు స్వస్థత వరము కలిగి దేవుని చేత బహుబలముగా వాడబడుచున్న దైవజనులు సుదర్శన్ రావు బోనాల గారు మీ కొరకు లైవ్ లో ప్రత్యేక ప్రార్థన చేయుదురు. పాల్గొనండి. డోంట్ మిస్. ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు సత్యరాజు, ఏమైనా తిన్నావా ఇవాళ? 10 రోజులుగా ఏం తినట్లేదంట, రోజు ఫోన్ చేస్తున్నారంట. ఇక అతను మొత్తానికి మాట పోయింది, ఇక ఏమీ తినలేదు తాగలేదు. 10 రోజులుగా ఫోన్లు చేస్తున్నారు, వీళ్ళు ఎత్తి నాకు ఇవ్వట్లే. అంటే నేను బిజీగానే ఉన్నాను, నాకు ఇవ్వట్లే. ఫైనల్గా జరిగిన విషయం ఏంటంటే, ఇలా ట్రై చేస్తున్నా, ఎందుకో నేనే ఫోన్ తీస్తాను, చప్పలు కొట్టాను గట్టిగా. హల్లెలూయా. అయ్యా సత్యరాజ్ పని అయిపోయిందయ్యా, మాట పోయింది, తిండి లేదయ్యా, 10 రోజులుగా మీకు ఫోన్ చేస్తున్నామయ్యా, ఎవరు ఇవ్వట్లేదయ్యా అని తల్లి ఏడుస్తూ ఉంది. అయ్యో అట్లానమ్మా, ఒకసారి ఫోన్ ఆయనకి. సత్యరాజు అన్నాడు. సత్యరాజు గట్టిగా పిలిచాను. అన్నాడు. యేసయ్య నిన్ను బాగు చేస్తాడు, బాధపడకు, ఇప్పుడే నీకు విడుదల కలుగుతుంది. నేను లేనులేయ్యా, బిజీగా ఉన్నాను, ఫోన్లు తీసుకుంటాకి ప్రార్థన చేస్తున్నా అన్న. ఏం జరిగింది సత్యరాజు? లేచానయ్యా. అన్న వెంటనే లేచాను. చప్పలు కొట్టండి గట్టిగా. వెంటనే రాత్రి నోట్లో నీళ్ళు వస్తున్నాయి, కుడిపంత వికారంగా ఉంది కదా, తగ్గిపోద్దని చెప్పి తగ్గిపోయిందా? ఈ మగోడు ఏం చేస్తాడు తెలుసా? 5 మంది పిల్లలు ఉన్నారు, ఆ భార్య ఉంది చూడండి, అమాయకురాలు భార్య. మనోడు ఒక పూట ఉంటాడు ఇక్కడ, అక్కడికి వెళ్ళిపోయి అని ఇక అన్నం తినకుండా నీళ్ళు దాక్కుండా ముడగ చుట్టుకుని పడుకుంటాడు. ఎన్ని సంవత్సరాలు బట్టి బాధలు వీళ్ళకే? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు బట్టి మంచంలో నుంచి లెగడైనా కింద పడుకుంటాడు, అంటే మీద పడుకుంటాడు, తిండో అంటూ ఉంటాడు చచ్చేవాళ్ళలాగా. ఎక్కడ చచ్చిపోతాడని మాళేమో ఉండొచ్చుగా, నేను బలవంతంగా ఉంచాను, వినా అని చెప్తే ఉన్నాడు. ఇప్పుడు బాగా ఉన్నందుకు చేతులు పైకెత్తో, శక్తి బలం వచ్చేసిందా? నిన్న నువ్వు చెప్పలే, నేనే చెప్పా నీకు కడుపులో వికారంగా ఉంటుంది, ఇదంతా గుంజుతుంది అని చెప్పా. తగ్గిపోయిందా మొత్తం? ఏం తిన్నావు ఇవాళ ఉదయం? హోటల్కి వెళ్ళిపోయావా? ఎక్కడ వెళ్ళావు హోటల్? ఎన్ని బొండలు తిన్నావు? 5 తిన్నావా? 4 కదా? 5 బోండాలు, చప్పలు కొట్టాడు గట్టిగా. అది దేవుని శక్తి. కుమారి విజయవాడ, బ్లడ్లో ఇన్ఫెక్షన్ అయ్యింది, షుగర్, గొంతుకు దగ్గర గడ్డలు ఉన్నాయి, థైరాయిడ్ గడ్డలు. ఏదమ్మా రా కుమారి, ఎక్కడ ఉన్నావు? స్పీడ్గా రావాలి. ఆమేన్ హల్లెలూయా. విజయవాడ. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్. రా, ఎవరైనా వచ్చారా? నువ్వు ఒకదాని వచ్చావా? వచ్చారా? దగ్గర రా. ఆమేన్ హల్లెలూయా. ఎక్కడున్నాయి గొంతుకుల గడ్డలు? కనపడుతున్నాయా? ఇక్కడ కూడా ఒకటి ఉందండి. ఆమేన్ హల్లెలూయా. పట్టుకో, పైకి రామ్మా, పట్టుకోండి. ఆమేన్. ఫీల్ ద హోలీ స్పిరిట్. జాగ్రత్త. ఆమేన్. చప్పట్లు కొట్టండి గట్టిగా. లేవాలి. గెట్లో ఉన్నాయని చెప్తుంది మీ మదరా? మీ అమ్మ? లేవాలి, లేవాలి. ఆమేన్. చప్పట్లు కొట్టండి గట్టిగా. గొంతులు కూడా గరగరలాడుతుందా? గొంతుకులో లోపల ఇక్కడ కూడా ఉందండి గడ్డ. ఉన్న గడ్డలను చూసుకో ఎక్కడెక్కడ ఉన్నాయో. రైట్. చప్పట్లు కొట్టండి గట్టిగా. పట్టుకో, పట్టుకోండి జాగ్రత్త. ద ఫీల్ ద హోలీ స్పిరిట్. ఆమేన్ హల్లెలూయా. లేవాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. రా. అరికెళ్ళ మాటలు. ఇప్పుడు గడ్డలు ఎక్కడ ఉన్నాయి చూడు. తల కూడా అంత లాగుతా ఉంటది. ఇప్పుడు గడ్డలు ఎక్కడ ఉన్నాయి చూడు. గడ్డలు ఉన్నాయి అన్నావు ఇప్పుడు వరకు. ఉన్నాయా? లేవండి. చప్పట్లు కొట్టండి గట్టిగా.
చప్పట్లు కొట్టండి. ఆమేన్, ఆమేన్. చూసుకో, గెట్లన్నీ చూసుకో, ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నావు. ఆమేన్, హల్లెలూయా. ఉన్నాయా? ఏదో ఒకటి చెప్పమ్మా. లేదండి. లేవు లేవు. కాళ్ళు మంటలు అన్నావు కదా, నడు అటు నడు. ఆమేన్. దా ఇదా, కాళ్ళు మంటలు ఉన్నాయి ఇప్పుడు. ఇక్కడ ఇక్కడ నొప్పులు. రైట్, అవి కూడా తగ్గిపోతాయి. యేసు రక్తం ఇచ్చే. ఆమేన్, ఆమేన్. పట్టుకోండి. హోలీ స్పిరిట్. ఆమేన్. లేమా లే. దా, ఏం పేరు నీ పేరు? లేవాలి. నీ పేరేంటి? కుమారి. కుమారా? ఇప్పుడు మెడలో గెట్లు లేవు. తల ఎట్లా ఉంది? తల ఇప్పుడు దాకా ఏమైంది? ఇప్పుడు దాకా లేదు. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ గడ్డ ఉందన్న ఉందా? లేదా? ఇక్కడ నొప్పులన్నా ఉన్నాయా? చప్పట్లు కొట్టమ్మా. లేవు. కాళ్ళ మంటలో ఈ చెవులు దిమ్ములుగా ఉంటాయి. ఉన్నాయా? పడుకో పట్టుకో పట్టుకో. యేసు నామములో హోలీ స్పిరిట్ పవర్. ఆమేన్, 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 ఆమేన్. థాంక్యూ జీసస్. ఇప్పుడు ఎట్లుందో చూసుకో. పరిగెత్తు, ఊరికే చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. ఊరుకో, చేతులు పైకెత్తి రావాలి. చేతులు పైకెత్తుకుంటూ రావాలి. ఎన్నాళ్ళు మట్టి ఉన్నాయి ఇవన్నీ మీకు? ఎన్నాళ్ళు మట్టి ఉన్నాయి? 18 నెలలు 19 నెలలు అవుతుంది. అప్పటి నుంచి ఉన్నాయా? ఏ హాస్పిటల్లో చూపించుకున్నావు మరి? మంగళగిరి ఎన్ఆర్ఐలో. ఇప్పుడు ఆ గడ్డలు చేతికి తగిలేయా? ఇవన్నీ తగిలేయా చేతికి? అంతకుముందు తగిలినాయండి. అదే అంతకుముందు తగిలినాయి కదా. ఇప్పుడు ఇక్కడ మెడలు కానీ కడుపులు కానీ లేవు గడ్డలు. తప్పులు కొట్టి ప్రభుని కనపరచాలి. ఎన్ని సంవత్సరాలు బట్టి అన్నావు? 18 నెలల నుంచి. 18 నెలలుగా. అంటే ఏమన్నా క్యాన్సర్ గడ్డలు అన్నారా? నేను పరీక్ష చేయించుకోలేదండి. 7 నెలలు తిరిగి ఇసుక పుట్టి ఎక్కడ ప్రార్థనలు అయితే అక్కడికి వెళ్ళిపోయాక కాగితాలన్నీ ఆడ బారేసి 7 నెలల నుంచి ఇంకా ప్రార్థనలు టీవీలో మీ ప్రోగ్రామ్ వస్తుంటే పొద్దుకు చూస్తా ఉండేది. ఆశతో వచ్చావు. మీ మదర్కి గడ్డలు అవన్నీ అన్నారా? నువ్వే చూపించేదానివా? నేను కాదు, మా పెద్దక్క. నేను ఇక్కడే ఉంటాను. విజయవాడ నుంచి వచ్చి. మీరు ఇక్కడ ఉంటారా? ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్రభుని దీవించుగాక. ఆమేన్. ఇప్పుడు మీ కల్వరి టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్ సూపర్ న్యాచురల్ పవర్ మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు, మరియు తిరిగి రాత్రి 11:30 నుంచి 12 వరకు. స్వస్థత వరము కలిగి దేవుని చేత బహుబలముగా వాడబడుచున్న దైవజనులు సుదర్శన్ రావు బోనాల గారు మీ కొరకు లైవ్ లో ప్రత్యేక ప్రార్థన చేయుదురు. పాల్గొనండి. డోంట్ మిస్. స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు. పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు. విడుదల పొందుతున్నారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.